ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మా గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి మాకు మంచి నిద్రను దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ లోకంలో తండ్రి, ఈ లోకపు యాత్రలోనైనా మరొక శ్రేష్టమైన దినమును, విలువైన రోజును మా అందరికీ దయచేసినందుకు, సజీవ సంఖ్యలో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు తండ్రి, మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనము, మీరెన్నటన్నిటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు అని తండ్రి లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, ఎవరైతే మీ నామాన్ని నమ్ముకుంటారో, ఎవరైతే మీ వాక్యాన్ని బట్టి జీవిస్తూ ఉంటారో, ఎవరైతే తండ్రి మీకు విధేయతతో వారి జీవితాలను మలుచుకుంటుంటారో, వారెన్నటికీ కూడా సిగ్గుపడరు, వారెన్నటికీ కూడా విస్మయం పొందరు. వారి జీవితం ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడిన దానిగా, ఎప్పుడు కూడా వర్ధిల్లుతున్న విధంగా ఉంటుందని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయా, మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తుండగా వారు కూడా వారి జీవితంలో ఏ పరిస్థితుల్లో, ఎటువంటి స్థితుల్లో కూడా నాయన విస్మయం పొందకుండా, అవమానాలు పొందకుండా, ఎటువంటి సిగ్గుపడే అంశంలో వారు ప్రవేశించకుండా మీరే బిడ్డలందరికీ తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాం తండ్రి. అయా, బిడ్డలకున్న ఆలోచనలు, బిడ్డలకున్న ప్రణాళికలు ప్రతిదీ కూడా మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. వాటన్నిటిని కూడా మీ చిత్తంలో, వారి జీవితంలో ఈరోజు నెరవేర్చండి తండ్రి. అయా, మేమందరము కూడా మీ సన్నిధిన మా జీవితాన్ని ఈరోజు అంతటిని మరలా పెడుతుండగా తండ్రి, మీ నామానికి మహిమకరంగా నడిపించుకోండి తండ్రి. అయా, ఈ రోజున మేమందరము కూడా ఏ విధముగాను మీ నామాన్ని అవమానపరచకుండా, మీ నామానికి ఆయాసకరంగా జీవించకుండా కృప చూపించండి. సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవించుటకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, ఈ రోజున మా ప్రతి ప్రయాణాన్ని బట్టి అడుగుతున్నాం, చేస్తున్న ప్రతి ప్రయాణంలో మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. ఏ మార్గం గుండా వెళ్తున్నా, ఎటువంటి వాహనాల్లో వెళ్తున్నా మీరు మాకు తోడై ఉండమని, సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, పనులను కూడా ఆశీర్వదించండి, దీవించండి. చేస్తున్న ఉద్యోగములు, వ్యాపార పరిచర్యలు, ఏ పనుల్లో అయితే తండ్రి బిడ్డలు ఉంటున్నారో వాటన్నిటిలోనూ బిడ్డలు ఫలించులాగున కృప చూపించండి. ఏ ఆటంకము కూడా పనులకు అడ్డుగా రాకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. శక్తిని, జ్ఞానమును, మంచి బలమును ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రోజున ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నా, ఉద్యోగాలకు వెళ్తున్నా, మరే ఇతర శుభకార్యాలు చేస్తున్నా వారందరినీ కూడా దీవించండి, వారిని ఫలింపజేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మా ప్రతి అవసరతను ఎరిగి ఉన్న దేవుడవు. ఏ బిడ్డ కూడా అనారోగ్యంతో బాధించబడకుండా, ఆర్థికంగా కృంగిపోకుండా, ఏ బిడ్డకు కూడా ఆహారపరంగా కొరత ఏర్పడకుండా మీరే కృప చూపించండి. వారందరినీ కూడా దీవించండి, సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ కాపుదల, మీ కంచె దయచేయండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారికి మీరు తోడై ఉండండి. అయా, వారికి కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చివేయమని, డెలివరీస్, ఆపరేషన్స్లో మీరు వారికి రక్షణగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారు నాయన, వారిని జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించమని, సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మీరు ఇచ్చిన ఈ సమయాన్ని వ్యర్థపరిచేవారుగా మేము ఉండకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే జ్ఞానం దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజుల్లో లోకమాయలో మేము పడిపోకుండా, ఏ చిక్కుల్లో మేము పడిపోకుండా తండ్రి కృప చూపించండి నాయన. అయ్యా, ఈ రోజున ప్రతి ఒక్కరితోనూ సమాధానం కలిగి ఉంటూ, ప్రేమించే హృదయం కలిగి ఉంటూ, క్షమించే హృదయం కలిగి ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మేము కూడా ఈ రోజున మాకు వీలైనంత మందికి, కొందరికైనా మీ యొక్క విలువైన రాజ్య సువార్తను ప్రకటించుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.